కోడ్ ఈ రన్వే. ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మెయిన్ హైలైట్. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి ఇంకా 9 ఉన్నాయి. అవేంటో చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్టులో 3800 మీటర్ల పొడవైన కోడ్ ఈ రన్వే ఉంది. దీనిపై వైడ్ బాడీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సురక్షితంగా ల్యాండింగ్, టేకాఫ్ అవ్వచ్చు. రన్వేపై అత్యాధునిక ఎయిర్ ఫీల్డ్ లైటింగ్ అమర్చారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను ఈ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేయగలదు. ఇందుకోసం అడ్వాన్స్డ్ ప్యాసింజర్ ప్రాసెసింగ్ టెక్నాలజీలను ఉపయోగించారు. బోర్డింగ్, ప్యాసింజర్ ప్రాసెసింగ్, బ్యాగేజీ ప్రాసెసింగ్ కు అత్యాధునిక వ్యవస్థలున్నాయి. 40 చెకింగ్ పాయింట్స్, 28 ఇమ్మిగ్రేషన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అందిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు మరో హైలైట్ దాని డిజైన్. సముద్ర తీర సమీపంలో ఉండడం వల్ల ఎగిరే చేప ఆకృతిలో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా సంప్రదాయ ముగ్గుల థీమ్తో టెర్మినల్ సీలింగ్ రూపొందించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కేవలం 31 నెలల్లోనే పూర్తయింది. గడువు కన్నా 5 నెలల ముందే కంప్లీట్ చేసి రికార్డు సృష్టించారు. భారత్లో అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల్లో ఇదొకటి. 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ నిర్మించారు. ఏటా 25,000 మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేయొచ్చు. ఫార్మా, మెరైన్ ఉత్పత్తులు, త్వరగా పాడైపోయే పెరిషయబుల్ వస్తువుల కోసం టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సౌకర్యాలు కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ LEED ప్లాటినం స్టాండర్డ్స్ ప్రకారం భోగాపురం విమానాశ్రయం నిర్మించారు. ఎయిర్పోర్ట్ లో 30% రీసైకిల్ చేసిన నీటినే వాడతారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో 2703.26 ఎకరాల విస్తీర్ణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించారు. 4727 కోట్ల రూపాయల వ్యయంతో GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ డెవలప్ చేసింది. ఈ ఎయిర్పోర్ట్ వల్ల దేశ విదేశాల నుంచి పర్యాటకులు నేరుగా ఉత్తరాంధ్రకు వస్తారు. ముఖ్యంగా అరకు, లంబసింగి, విశాఖ తీర ప్రాంత పర్యాటకంతో అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఎయిర్పోర్ట్ సమీపంలో 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 200 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ వస్తున్నాయి. వీటి వల్ల ఫ్యూచర్ లో 60,000 మందికి ప్రత్యక్షంగా, 1,20,000 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా ఒక హైలైట్. 13,000 మంది గిరిజన మహిళలు, విద్యార్థులతో థీమ్సా నృత్యం స్పెషల్ అట్రాక్షన్. ఈ వేడుకకు సామాన్య ప్రజలు తరలివచ్చేందుకు 5,000 బస్సులు ఏర్పాటు చేశారు. 7,000 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. మొత్తంగా 2 లక్షల మందితో ప్రారంభ వేడుక భారీ స్థాయిలో జరగనుంది.